అందరికీ నమస్కారం. తమిళనాడులో కరూర్లో జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఏదైతే స్టాంపేడ్ జరిగిందో, ప్రజలు మీటింగ్ వచ్చిన వాళ్ళు ప్రాణాలు దాదాపు 40 మంది దాకా కోల్పోవడం జరిగిందో, దీనికి అప్పుడే రాజకీయ రంగు పులుముతున్నారు. ఒకవైపున డిఎంకే సర్కార్ నుంచి స్టాలిన్ గారు, ముఖ్యమంత్రి గారు మరణించిన వారికి 10 లక్షలు, గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు ప్రకటిస్తే, మరోవైపున టీవీకే మీటింగ్కి వచ్చి చనిపోయిన బాధిత కుటుంబాలకు, మరణించిన వారికి టీవీకే పార్టీ అధినేత విజయ్ మరణించిన వారికి 20 లక్షలు, గాయపడ్డ వారికి 2 లక్షలు ప్రకటించడం జరిగింది. ఇంతలోనే ఆ బాధిత కుటుంబాలని ఓదార్చి వాళ్ళు కోలుకునే దానికి ఇవ్వాల్సిన సమయంతో పాటు ఎవరైనా కూడా వాళ్ళని ఓదార్చే కార్యక్రమం చేపట్టాలి. కానీ ఏదైతే రాజకీయ రంగు పులుముకుంటుందో, ఇది విజయ్ లేటుగా వచ్చినందువల్ల ఇది జరిగిందని పోలీసు యంత్రాంగం చేత ప్రభుత్వం చెప్పించటం, అదే సమయంలో 1కి 3 సార్లు నిర్ణయం తీసుకున్న క్రమంలో, అంటే 1కి 3 స్థలాలని ఎంపిక చేసి వాటిలో అన్నిటికన్నా ఎక్కువ మంది పట్టే స్థలం ఇదే అని చెప్పి ఆ ప్లేస్ని పోలీసు యంత్రాంగం కేటాయించినట్టు చెప్తున్న పోలీస్ శాఖ మొత్తం బాధ్యతనంతా కూడా విజయ్ మీద వేయటం రాజకీయాన్ని సూచిస్తోంది. కేవలం 6-7 గంటలు లేటుగా వచ్చినందువల్ల ఇది జరిగింది, ఊహించినంత క్రౌడ్ రావడం వల్ల ఇది జరిగింది అంటే, మరి ముఖ్యంగా పోలీసుల సంఖ్య ఎందుకు పెరగలేదు, లేకపోతే రోప్ పార్టీ లాంటివి ఏమన్నా పెట్టడమా, లేకపోతే నియంత్రించడమా బిల్డింగుల మీద? అప్పటికీ కొన్ని చర్యలు తీసుకున్న ప్రభుత్వం కరెంటు వైర్లు తగలకుండా ట్రాన్స్ఫార్మర్లు ఆపివేయడం జరిగింది, మంచి చర్య. ఇదే సమయంలో ఒకరోజు వ్యవధి తీసుకుని టీవీకే పార్టీ అధినేత విజయ్ మద్రాస్ హైకోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ వేయడం జరిగింది. తన మీటింగ్కి సరైన ఏర్పాట్లు ప్రభుత్వం చేయలేదని, కావాలనే ఇదంతా జరిగేలా చేసిందని, ఇందులో కుట్ర కోణం ఉందని, దీని మీద విచారణ చేయాల్సిందిగా కోర్టుకు ఎక్కడం జరిగింది. మద్రాస్ హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది. అప్పుడే కొన్ని రాజకీయ పక్షాలు ఈ కేసుని సిబిఐకి ఇవ్వాల్సిందిగా కూడా చెప్పడం జరుగుతోంది. ఎటొచ్చి ఏం చేసినా పోయిన ప్రాణాలు, ముఖ్యంగా చిన్నారులు, మహిళలు ఎవరైతే వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో వాళ్ళకి సంఘీభావంగా వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ మేలు చేసే కార్యక్రమం చేయాలి. ఈ విచారణలైనా, కోర్టు వాయిదాలైనా, కోర్టు తీర్పులైనా దానికి సమయం పడుతుంది. కానీ ఏ కుటుంబాలుగా అన్యాయం జరిగిందో ఆ కుటుంబాలు గాయం మాన్పే విధంగా, అంటే మనసుకు తగిలిన గాయం, ఆ ఫ్యామిలీకి జరిగిన నష్టాన్ని పూడ్చే విధంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి చర్యలు ఉండాలని తెలియజేసుకుంటూ నమస్కారం.